హాయ్ హలో సశ్రీయాకాల్. ఏంటి అమ్మాయి పంజాబీలో మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వీకెండ్ వచ్చింది, ఫుల్ బోర్ ఇంట్లో. ఏం చేయాలా అని అనుకుంటుంటే లండన్లో ఉన్న మినీ పంజాబ్కి అయితే అలా సరదాగా తిరిగి వద్దామని ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే మేము ఉంటున్న అపార్ట్మెంట్స్. రైట్ సైడ్లో కనిపిస్తున్నది కమ్యూనల్ జిమ్. సంవత్సరం అయింది ఇక్కడ వచ్చి. ఎప్పుడూ బయట నుంచి చూసి అనుకోవడమే తప్ప ఇప్పటి వరకు అడిగే పెట్టలేదు. అబ్బే, ఎలాంటివో మనకు అస్సలు పడవు. మనం అసలు ఎప్పుడూ మంచి వాటికి ఆమడ దూరంలో ఉంటాం. అన్నట్టు మా ఫస్ట్ వాయిస్ వ్లాగ్ టెస్కో ఉస్కో వీడియోకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని చూసేయండి. బస్ స్టాప్ మా ఫ్లాట్స్ పక్కనే ఉంది. అయినా ఎంత రిలాక్స్డ్గా వెళ్దామన్నా ఎప్పుడు హడావిడిగా ఏదో ఫ్లైట్ మిస్ అయిపోతుందిరా బాబు అన్న రేంజ్లో పరిగెడతాం. ఇది మనందరికీ మామూలే అనుకోండి, మన బ్లడ్లోనే ఉంది, ఏం చేయలేం. ఇక్కడ వీకెండ్స్లో కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ, అందుకో కొంత పరిగెట్టాల్సి వస్తుంది. సౌదాల్లో సిక్కుల హవా ఎంతలా అంటే ఇక్కడ స్టేషన్ పేరు కూడా పంజాబీ గురుముఖిలో రాసి ఉంటుంది. సౌదాల్ ద లిటిల్ ఇండియా అలా ఎందుకంటారంటే ఇక్కడ ఉండే జనాభాలో అత్యధిక శాతం మన భారతీయులదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగా సామాజికంగా వెలువెల్లాడిన యూకే మన వాళ్ళ రాకతో కలకల్లాడుతోంది. అప్పటి నుంచి యూకేలో సౌతాల్ గడ్డ మన భారతీయుల అడ్డ. ఇక్కడ కనిపిస్తున్న గురుద్వారాకి మేము ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం. మన తిరుపతిలో లాగా ఇక్కడ కూడా ఎప్పుడు వెళ్ళినా లంగర్, అదే భోజనం ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్. ప్రసాదం ముఖ్యం బిగులు. ఇదేందయ్యా ఇది? దూరం నుంచి బస్సు అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే రెస్టారెంట్ అని తెలిసింది. ఎంతమంది ఉన్నారు, ఏం దొరుకుతుందో ఏంటో, అంతా స్ట్రీట్ ఫుడ్ మహిమ. ఇది మన హైదరాబాద్లో కోటి మార్కెట్ లాగా. ఇచ్చట ప్రియా పచ్చళ్ళ నుంచి సంతూర్ శాండిల్ వరకు, చెక్కలు చెగోడీల నుంచి జంతెగులు జిలేబీల వరకు అన్నీ అమ్మబడును. కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత. వీకెండ్ స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది. తినడానికి తాగడానికి అన్ని వెరైటీస్ ఉంటాయి. బట్టలు కూడా మన ఇండియాలో లాగా బయట పెట్టి అమ్ముతారు. ఎలానో వచ్చాం కదా, అవసరమైన సరుకులు తీసుకుందామని లోపలికి వెళ్ళి అన్నీ అవసరమే అనిపించి బండెడు సరుకులు కొనేసా. బిల్ చూసి మా ఆయనకి పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇండియన్ బ్యాంక్స్ అన్ని మ్యాక్సిమం ఇక్కడ ఉంటాయి. కొన్న సరుకులు మోయలేక అలసిపోయి దెబ్బకి పొట్టలో ఎలకలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి. వెంటనే పక్కనున్న శరవణ భవన్ అన్న పూర్ణాదేవిలా మాకు అభయం ఇచ్చింది. ఏదో పెద్ద ఆర్డర్ చేస్తా అని గంట సేపు మెన్యూ చూసి ఆఖరికి హెల్త్ హజార్డ్ అని ఇడ్లీ ఆర్డర్ చేశారు. అది కూడా తెల్లారు చేసిన ఇడ్లీ తెచ్చినట్టున్నారు, చల్లగా ఉంది. నా సంగతికి వస్తే మా ఆయన ఎంత చెప్పినా వినకుండా బడాయి పిల్లి లడాయికి వెళ్ళినట్టు ఆలూ బోండా క్రిస్పీ బేబీ కార్న్ ఆర్డర్ చేశా. క్రిస్పీ కార్న్ నాకు బాగా నచ్చింది. ఆలూ బోండా కొంచెం హెవీ అయ్యి ప్యాక్ చేయించాల్సి వచ్చింది. మా వీకెండ్ అయితే అలా సరదాగా గడిచిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీలైతే సబ్స్క్రైబ్ చేద్దాం. పోయేదేముంది, మహా అయితే తిరిగి యూట్యూబ్ ఫీల్డ్లో వీడియో వస్తుంది.